ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగినవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములైనవి. తండ్రి అయిన దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించును గాక. మనము ఈ 3వ అధ్యాయంలో ఆరంభంలో మొదటి 7 వచనాలలో దేవుని యొక్క మరుగై అన్నటువంటి మర్మము యుగములకు పూర్వము మరుగై అన్నటువంటిది ఇప్పుడు అపోస్తలులకు ప్రవక్తలకు దేవుడు తెలియపరిచున్నాడని, ఆ మర్మం అనుసారముగా యూదులు అన్యజనులు ఇద్దరు కూడా సమాన పాలివారు భాగస్థులుగా చేయబడ్డారని, వారిద్దరూ ఒక శరీరంగా కలపబడి ఉన్నారని, సమాన వారసులుగా చేయబడి ఉన్నారనేటువంటిది పౌలు మొదటి ఆ మర్మంలోని ఒక భాగాన్ని గురించి చెప్పాడు. తర్వాత ఆ విధంగా ఒక శరీరములో సాటి అవయవములుగా చేయబడి వాగ్దానంలో పాలివారులై ఉన్నారనేటువంటిది చెప్పి దాని యొక్క కొనసాగింపులో 8వ వచనం నుంచి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి అని చెప్తున్నాడు. కనుక ఆ విధంగా ఈ యూదులు అన్యజనులు ఇద్దరు కూడా ఒక శరీరంలో జతపరచబడి ఉన్నారు. అది 2వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ఇప్పుడు యూదులు అన్యజనులు అనే భేదం లేకుండా ఇద్దరూ కలిసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి ఈ సంఘము లేక శరీరం అనేటువంటి దానిలో పాలిభాగస్తులుగా సమాన వారసులుగా చేయబడ్డారు. అలా చేయబడినటువంటి ఆ సంఘము ద్వారా దేవుడు ఆయన యొక్క సంకల్పం చొప్పున పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, అంటే ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి యూదులు అన్యజనులు ఇద్దరిని కలిపి ఒక శరీరముగా లేక సంఘముగా కట్టిన తరువాత అలా చేయబడినటువంటి వారు పరలోకంలోనికి తీసుకుని వెళ్ళబడి వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క జ్ఞాన సంబంధమైనటువంటిది, అనగా మొదటి నుంచి ఏ విధంగా మనుషుని పక్షంగా తన ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ సంకల్పములను అక్కడ దేవుడు వీరి ద్వారా తెలియపరచవాలని కోరుతున్నాడు. ఈ మర్మంలో ఈ భాగంలో ఇద్దరు ఒక శరీరముగా చేయబడిన తరువాత అది అంతటితో ఆగిపోలేదు. అది ఈ విధంగా ఒక శరీరముగా చేయబడి ఆ శరీరములో ఉన్నటువంటి యూదులు మరి అన్యజనులు ఇద్దరూ కూడా మహిమలో పాలు పొంది తండ్రి యొక్క సన్నిధిలో నివసించటం మొదలుపెట్టి అలా ప్రారంభమైనటువంటి సమయంలో దేవుడు తన కార్యాన్ని మనుషుని పక్షంగా ఏ విధంగా జరిగించున్నాడో దానిని ప్రధానులకు అధికారులకు తెలియపరచవలనని దేవుని యొక్క సంకల్పం. కానీ ఆ విధంగా చేయడానికి మునుపు దేవుని యొక్క నిత్య సంకల్పం చొప్పున ఇది చేస్తున్నాడు. ఆ నిత్య సంకల్పం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మొదటి అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది సంకల్పంలోని ఒక భాగం. ఆయన యొక్క సంకల్పం ఏమిటంటే ఇక్కడ
భూలోకంలో ఉండి ఎవరైతే తన కుమారుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అధికారం కిందకు వచ్చి ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటువంటి బిడ్డలు ఉన్నారో వారిని ముందుగా ఎరిగినవాడుగా ఉండి వారిని నిర్ణయించుకొని వారిని తనకు కుమారులుగా స్వీకరించుటకు, తర్వాత ఆ విధంగా స్వీకరించబడేటువంటి కుమారులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబెట్టుకొనగలుగుటకు ఆయన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ విధంగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబెట్టుకున్నట్టుకు ఆయన యొక్క సంకల్పం. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి 8వ వచనం 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివిన దాంట్లో ప్రధానులను అధికారులను సంఘం ద్వారా అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు అధికారులకు ఇక్కడ భూలోకంలో నుంచి సిద్ధపరచబడినటువంటి మరి యూదులు అన్యజనులు ఇద్దరు కలిపినటువంటి సంఘంలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయబడి తనకు కుమారులనుగా స్వీకరించబడబోయేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి సంకల్పం. దానిలో అక్కడ ఉన్నటువంటి ప్రధానులు అధికారులను గురించి వారికి ఇక్కడ నుంచి సిద్ధపరచబడినటువంటి వారు ఎటువంటి వారుగా ఉంటారనేటువంటిది మొదటి అధ్యాయంలో మనం చూసాం. దానిలో వారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయబడి, ఎందుకంటే దానిలో ఒక ప్రత్యేకత ఉన్నది. చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ఆలోచించము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు. కనుక పరలోకంలో ఉన్నటువంటి ఒక సముదాయం, అక్కడ ఉన్నటువంటి ప్రధానులు అధికారులు ఎవరైతే ఈ ఆకాశ వైశాల్యంలో ఉండి ఉన్నారో వారు ఆయన దృష్టికి పవిత్రము కాదు అని చెప్తున్నాడు. తర్వాత ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు అంటే వారు దేవుని యొక్క సంకల్పం నుంచి పడిపోయిన వారుగా, దేవుని యొక్క ఉద్దేశాలకు భిన్నంగా జీవించేటువంటి వారుగా ఉన్నారు. తర్వాత చూడండి, యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి చంద్రుడు నక్షత్రాలు అనేటువంటివి భౌతికమైనటువంటి విషయాలు కాదు. అక్కడ ఉన్నటువంటి ఈ ప్రధానులు అధికారులకు కొంతమందికి సూచన అవి. తర్వాత కీర్తనలు 82వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనులేడల పక్షపాతము చూపుదురు. ఇది పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సమాజంలో దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడుగా సింహాసనాసీనుడైన సందర్భంలో ఆయన ఎదుట నిలబడినటువంటి పవిత్రము కానటువంటి ఎవరైతే దూతలుగా ఉన్నారో వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ ఈ 3వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో మనం చదివినప్పుడు ప్రధానులను అధికారులకు దేవుని గూర్చిన జ్ఞానమును తెలియపరచుటకు, ఇప్పుడు అందుచేతనే మనం మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రికలో చూసాం. ఈ విధంగా ఏర్పరచబడినటువంటి సంఘంలో ఉన్నటువంటి మరి యూదులు అన్యజనులు అందరూ కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టబడుటకు తండ్రి యొక్క దయాపూర్వక సంకల్పమైంది. ఆ సంకల్పాన్ని దేవుడు అపోస్తులకు ప్రవక్తలకు తెలియపరిచి ఇద్దరిని ఒక శరీరంగా కట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చి, ఇక్కడ మరి జీవించు ప్రాణిగా ఉన్నటువంటి ఒక మనుషుడు, తర్వాత ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి పాప స్వభావాన్ని శరీర స్వభావాన్ని కలిగినటువంటి మనుషులు ప్రభువైన యేసుక్రీస్తులో పాప క్షమాపణ పొంది ఆయన పునరుద్ధాన జీవం ద్వారా పాప శక్తి మీద జయించిన వారుగా ఉండి దేవుని యొక్క మరి ఉన్నత స్థలాలలో ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడడం ద్వారా అక్కడున్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతలో పాలివారగినట్లుగా చేయబడి వారి జీవిత క్రమంలో ఆ విధంగా సిద్ధి పొందినటువంటి ఆత్మల యొక్క నీతిమంతులుగా ఎంచబడినటువంటి వీరందరూ కూడా వారి ద్వారా దేవుడు ప్రధానులతో అధికారులతో మాట్లాడబోయేవాడుగా ఉన్నాడు ఆ రోజులలో, రాబోయే యుగంలో. దానికి సంబంధించినటువంటిది ఆయన యొక్క సంకల్పం. అంటే అక్కడ ఉన్నటువంటిది ఒకసారి చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రధానులు, అధికారులు ఎవరైతే మరి ఆకాశంలో ఉండి వారు అధికారం కలిగిన వారుగా ఉన్నారో వారందరి విషయంలో ఇప్పుడు మరి కొంతమంది దేవుని దృష్టిలో పవిత్రులు కాని వారని మనం చదువుతున్నాం. వారి ఎదుట మరి వారిని తీసి ప్రక్కన పెట్టి ఇక్కడ నుంచి ఎవరైతే సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల ఆత్మలుగా చేయబడ్డారో, ఎవరిలో పరిశుద్ధత మరి నిర్దోషులుగా ఉన్నటువంటి స్వభావంలోనికి తీసుకుని రాబడ్డారో, ఆత్మ కార్యము ద్వారా పునరుద్ధాన సంబంధమైన జీవాన్ని కలిగి జీవించడం ద్వారా వారి ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని వారి ఎదుట ఆయన తెలియపరచడానికి కోరుతున్నాడు. అది ఆయన యొక్క సంకల్పం. ఆ మర్మము అంతకు మునుపు, దీని గురించిన మర్మము అంతకు మునుపు బయలుపరచబడలేదు. ఇప్పుడు తేటగా అది బయలుపరచబడి ఉన్నది. దాని తర్వాత చూడండి, తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచూపున మీ యందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు. ఈ విధంగా సంపూర్ణ సిద్ధి పొందినటువంటి పరిశుద్ధులు, నిర్దోషులుగా చేయబడినటువంటి సంఘం ఈ పరలోక సంఘమైన స్థలాలలో తండ్రి ఎదుట నిలబెట్టినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామము వారి ద్వారా మహిమపరచబడేదిగా ఉంటుంది. తర్వాత ఆయన యందు మీరును మహిమ నొందినట్లు. ఈ విధంగా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయబడినటువంటి వారు పరలోక స్థలాలలో ప్రవేశించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ, ఎవరైతే ఆ విధంగా సిద్ధపడ్డారో వారందరినీ కూడా పరిచయం చేస్తున్నప్పుడు ప్రధానులకు, అధికారులకు దేవుడు తను జరిగించినటువంటి కార్యాన్ని గురించి తెలియపరిచేవాడుగా ఉన్నాడు. అది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఈ సంకల్పం. ఆ సంకల్పము అది మర్మముగా ఉండి ఇంతకు మునుపు తెలియపరచబడలేదు, కానీ ఇప్పుడు తెలియపరచబడింది. ఇంకొక ఉదాహరణ చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువును కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనముని యొద్దకు కొనిపోబడెను. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ భూలోకంలో ఉన్నది. ఒక మగ శిశువును కనినప్పుడు ఆ మగ శిశువు పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం వద్దకు సరాసరి తీసుకుని వెళ్ళబడి ఉన్నాడు. ఆ మగ శిశువు ఇనుపదండముతో మరి సమస్త జనములను ఏలబోతున్నాడు. తర్వాత ఒక పరలోకమందు యుద్ధం జరిగింది. చూడండి 7వ వచనంలో, అంతట పరలోకమందు యుద్ధము జరిగిన తర్వాత 8-9 వచనాలు. ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిన. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగలది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రధానులు, అధికారులలో వారి ఎదుట తన జ్ఞానముతో నిత్య సంకల్పం చొప్పున పాపిగా ఉన్నటువంటి మనుషునిలో దేవుని యొక్క జీవాన్ని, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని కనపరుస్తూ వారిని మరి మార్చినటువంటి దాని మొత్తం అంతటినీ కూడా బయలుపరచబడినప్పుడు, ఆ మగ శిశువుగా వారు పరలోక స్థలాల్లో ప్రవేశించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు భూమి మీదకి పడద్రోయబడ్డారు. ఆ స్థలాన్ని వీరందరూ కూడా ఆక్రమించుకొని చక్కగా మరి రాబోయే దినాలలో తండ్రి అయినటువంటి సంకల్పము చొప్పున ఆయన యొక్క జ్ఞానానుసారముగా జరిగించినటువంటి ఆ కార్యాన్ని తండ్రి అయిన దేవుడు వారి ఏడులో జరిగించినటువంటి విధంగా మనం చూస్తున్నాం. ఆ ప్రధానులు, అధికారులు పడద్రోయబడిన వారుగా కొంతమంది ఉన్నారు. వారి స్థలాన్ని ఈ విధంగా సిద్ధపరచబడినటువంటి సంఘము, మహిమపరచబడిన సంఘము, పరిశుద్ధపరచబడిన సంఘము, నిర్దోషులుగా ఎంచబడిన సంఘము, వారు దానిని ఆక్రమించుకొని పోతున్నారు. అదే అంశాన్ని మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూసాం. చూడండి 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకున్న వల్లని తనలో తాను నిర్ణయించుకున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి
మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటి మీద రాజుగా ఉండి ప్రభుత్వం చేసే సమయంలో మనము కూడా ఆయనతో పాటుగా స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేయబడుతున్నాం. ఆ విధంగా చేయబడటం అనేటువంటిది దేవుని యొక్క నిత్య సంకల్పం. ఆ నిత్య సంకల్పం చొప్పున చేసిన ప్రణాళిక చొప్పున ఆయన తన జ్ఞానాన్ని, అంటే మనుషుల పక్షంగా తన కలిగిన ఉద్దేశాన్ని పరలోక స్థలాలలో ఉన్న ప్రధానులకు అధికారులకు తెలియపరచవాలన్నది ఆయన యొక్క అభీష్టం. అంత మాత్రమే కాకుండా చూడండి, మొదటి అధ్యాయం 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అయినది. కనుక సంఘములో లేక సంఘము అనగా ఆయన శరీరము, ఆ శరీరమునకు శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నవి భూలోకంలో ఉన్నవి అన్నిటి మీద రాజుగా ప్రభుత్వం చేయబోయే దినాలలో ఆయనకు శరీరముగా ఉన్నటువంటి మహిమపరచబడిన పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి సంఘము ద్వారా దేవుడు తన యొక్క జ్ఞానాన్ని రాబోయే దినాలలో ఆ విధంగా తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క మర్మము పూర్వకాలం నుండి మరుగైనది, కానీ ఇప్పుడు ఆ తెలియపరిచేటువంటి ఈ పరిచర్యను పౌలు చెప్తున్నాడు. చూడండి, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చున్న ఏర్పాటుదో ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించును. అంటే 2వ వచనంలో మనము చూస్తున్నాం. 5వ వచనంలో ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆ అపోస్తులకు ప్రవక్తలకు తెలియపరచబడిన వారిలో అపోస్తుడైన పౌలు కూడా ఉన్నాడు. ఈ అపోస్తుడైన పౌలుకు ఈ విధంగా యూదులు క్రీస్తు దేశస్థులు ఇద్దరు కలిపి ఒక శరీరమని, శరీరమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సని, ఆ మహిమపరచబడినటువంటి ఈ సంఘం ద్వారా దేవుడు పరలోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా తన యొక్క జ్ఞానమును, తన ఏర్పాటును, తన సంకల్పాన్ని తెలియపరచుటకు అపోస్తుడైన పౌలుకు దీనిని తెలియపరుచున్నాడు. ఆ తెలియపరిచేటువంటి ప్రక్రియను లేక దానిని గృహ నిర్వాహకత్వము అని మాట వాడి ఉన్నాడు. ఆ మర్మమును కూర్చున్న ఏర్పాటు అనే దానికి కింద వ్రాయబడి ఉన్నది గృహ నిర్వాహకత్వము. అనగా దేవుడు రాబోయే దినాలలో ఈ మహిమపరచబడినటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా తన యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నాడో దానిని కూర్చున్నటువంటి మర్మాన్ని మరి పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు తెలియపరచడం మాత్రమే కాకుండా వారి ద్వారా తన యొక్క ప్రభుత్వాన్ని నడిపించేటువంటి గృహ నిర్వాహకత్వ పనిని కూడా ఆ సంఘమునకు అప్పగించబోయేవాడిగా ఉన్నాడు. దానిని అపోస్తుడైన పౌలు అంతవరకు మర్మముగా ఉండి బయలుపరచబడకుండా ఉన్న సత్యాన్ని ఆత్మ ద్వారా తెలుసుకున్న వాడై అది ప్రకటించేటువంటి దానికి ఇప్పుడు అతడు అపోస్తులుడిగా నియమించబడి ఉన్నాడు. అది పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను, అది తను పొందినట్లుగా చెప్తున్నాడు. ఇది అన్నిటికంటే ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశం. అనగా పాపి అయినటువంటి ఒక మనుషుడు ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడిన వాడిగా చేయబడి, తరువాత మృతులలో నుంచి ఏ ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తును లేపి ఉన్నాడో ఆ ఆత్మ యొక్క ప్రభావం ద్వారా దేవుని జీవం ద్వారా ఈ లోకంలో జీవించుతూ నీతిగాను పరిశుద్ధంగాను ఉండుట అనేటువంటిది అభ్యాసం చేసుకొని దేవుని కృప ద్వారా ఆ కార్యాన్ని సంపూర్ణం చేసి అటువంటి వారందరూ కలిసి పరిశుద్ధాత్మలో ఒక శరీరముగా ఉండేటకు కట్టబడిన వారుగా చేయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉంటూ ఆయన సమస్తమైన అధికారాన్ని పొందినప్పుడు వీరు కూడా ఆయనతో పాటుగా అధికారాన్ని పొంది వారి ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరూ కూడా పరలోకంలో మహిమపరచబడి వారి తర్వాత వీరి ద్వారా దేవుని యొక్క జ్ఞానము మరి ప్రధానులకు అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియపరచబడేదిగా చేయబడి ఉన్నది. ఆ మొత్తం అంతటిని కూడా దేవుడు అపోస్తుడైన పౌలుకు తెలియపరుచున్నాడు. దానిని బట్టి అతడు ప్రచురించేవాడుగా ప్రకటించేవాడుగా చేయబడ్డాడు. ఇది ఇంకొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి
యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కనుక ఇక్కడ ఉన్నటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి 24 పెద్దలు, తరువాత మరి అనేక మంది దూతల సమూహము, వారందరూ కూడా వారి కిరీటములను తీసి మరి సింహాసనం ఎదుట కూర్చున్న వాని ఎదుట వేసినారు. అంటే వారికి కలిగినటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని వారు మరి విరమించుకొని ఆ అధికారాన్ని మరలా తిరిగి ప్రభువుకు అప్పజెప్పి ఉన్నారు. అయితే 5వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం నుంచి, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడింది. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిదివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కనుక ఈ విధంగా దేవుని కృపచేత ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయనను శిరస్సుగా కలిగి మార్చబడినటువంటి వీరందరూ కూడా మరి పరలోకములో ఉన్నటువంటి దేవుని ఎదుటకు చేర్చబడినప్పుడు అక్కడ అధికారము, ప్రభుత్వము కలిగినటువంటి 4 జీవులు, 24 పెద్దలు వారి కిరీటములను తీసి సింహాసనం ఎదుట వేసి, వారు ఎవరైతే కొత్తగా అధికారాన్ని చేపట్టబోతున్నారో వారి విషయంలో దేవుడు బయలుపరుచినటువంటి జ్ఞానాన్ని గురించి దేవుడిని కీర్తించుతూ వీరు భూలోకములో ఏలుదురని కొత్త పాట పాడబోతున్నారు. అది దేవుడి యొక్క తన జ్ఞానాన్ని బయలుపరిచినటువంటి ఆ మర్మం. అంటే మనుషుడు దేవుని యొక్క కృప ద్వారా రక్షించబడటం మాత్రమే కాకుండా ఉన్నతంగా హెచ్చించబడి రాబోయే దినాలలో భూలోకములో ఏలబోతున్నాడు. మరి సమస్తమైన విషయాలలో కూడా తండ్రి కుమారుని ద్వారా వీరందరితో కూడా మరి పాలిభాగస్తులుగా, సమాన వారసులుగా చేయబడి ఉన్నారు అనేటువంటి మర్మమను భూలోకము కొరకు సృష్టించబడినటువంటి మనుషుడు పరలోకమునకు చేర్చబడి పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు, అధికారుల యొక్క అధికారాన్ని వారిని చేతిలో నుంచి మహిమపరచబడినటువంటి పరిశుద్ధులుగా ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క చేతిలోనికి తండ్రి అయిన దేవుడు దానిని స్వాధీనపరచబడబోతున్నాడు అనే మర్మము ఇప్పుడు తెలియపరచబడింది అనేది పౌలు యొక్క పరిచర్య. అది మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని నింపవలసినటువంటిది. రాబోయే దినాలలో మనం ఏ విధంగా జీవించాలో, మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఎటువంటిదో ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. కనుక దాని ద్వారా మనం ఎంతో ఉత్తేజాన్ని పొంది ప్రభువు కొరకు ఇష్టకరంగా జీవించగలిగినటువంటి వారంగా చేయబడగలుగుతాం. దాని తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు ఆధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములైనవి. ఎందుచేతనంటే ఈ విధంగా మరి సిద్ధపరచబడినటువంటి నీతిమంతుల యొక్క ఆత్మలు తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుటకు చేర్చబడుట అనేటువంటిది మహిమలో ప్రవేశించుట. ఇప్పుడు నాకు ఒకవేళ మరి శ్రమలు కలిగి నేను చెరసాల్లో వేయబడి ఉన్నప్పటికీ మీరు వాటిని గురించి అధైర్యపడవద్దు. కానీ ఇటువంటి విధంగా నేను పట్టబడటం ద్వారా, చెరసాలలో వేయబడటం ద్వారా అవన్నీ కూడా మీకు మహింకరంగా మార్చబడి ఉన్నాయనేటువంటిది చూసుకొని మీరు ఆదరణ పొందండి. అంత మాత్రమే కాకుండా ఇది విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును మనకు కలిగి ఉన్నది. అది ఇప్పుడు మనం తండ్రి అయిన సన్నిధిలోనికి రావడానికి మనకి ధైర్యము, నిర్భయమైన ప్రవేశం కాదు, కానీ పరలోకములో మనం తండ్రి ఎదుట నిలబడగలగటానికి మనకి విశ్వాసం ద్వారా ధైర్యాన్ని పుంజుకొని మనము దేవుడు ప్రతిరోజు మనలో జరిగించుతున్నటువంటి అపరిశుద్ధీకరణ కార్యంలో ఆయనతో పాటుగా సహకరించి మనము చక్కగా ఆయన సన్నిధిలో ప్రవేశించబడగలగటానికి దేవుడు మనలను అర్హులుగా ఎంచగలిగినట్లుగా తన కృప ద్వారా ప్రారంభించబడినటువంటి ఆ మంచి కార్యమును సంపూర్ణము చేయగలడనేటువంటి విశ్వాసాన్ని కలిగి ముందుకు నడవగలము అని చెప్తున్నాడు పౌలు. అదే విషయాన్ని ఇంకొక చోట కూడా రాశాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో
17వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి, అనగా ఆయన యొక్క వాగ్దానము, ఆయన ప్రమాణము, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి ఆ వాగ్దానమును దృఢపరచను. శరణాగతులమైన మనం ధైర్యం కలిగి ఉన్నట్లుగా, అంటే ఈ లోకంలో మన శరీరము, మన ప్రాణ సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు పరలోకంలో ఉన్న అదృశ్యమైన మరి కనబడినటువంటి దేవుని వెంబడించుటకు జరిగేటువంటి రోజు పోరాటంలో ఈ నిరీక్షణ అనేటువంటిది మనకు బలంగా పనిచేయగలిగినట్లయితే విశ్వాసంతో, ధైర్యంతో దానిలో మనము ప్రవేశించగలిగిన వారంగా చేయబడతాం. దానికి ఏ విధంగా అయితే అబ్రహాము జీవితంలో వాగ్దానం చేసి ప్రమాణం ఇచ్చి ఆ 2 సంగతులను బట్టి దాని పక్షంగా అబ్రహాం విషయంలో నెరవేర్చున్నాడో, మన పక్షంగా కూడా దేవుడు తనకు కలిగినటువంటి నిత్య సంకల్పాన్ని నెరవేర్చడానికి విశ్వాసంలో గనక మనం నిలబడి ముందుకు కొనసాగినట్లయితే మనం కూడా ప్రవేశించగలుగుతాం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అబద్ధమాడదాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు, ఆ నిరీక్షణ అనేటువంటిది ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూసాం. చూడండి 11, 12 వచనాలలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని. అంటే మనము ఈ లోకంలో ఉన్న ఈ శరీరంలో ఉన్నటువంటి దానిని విడిచిపెట్టి మహిమా శరీరాన్ని ధరించుకొని ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయనకు మహిమ కలిగేటట్లుగా, లేక ఆయన మహిమకు కీర్తి కలిగేటట్లుగా. తర్వాత ఇంకొక 1వ అధ్యాయంలో చూడండి 17 నుంచి 19 వచనాల మధ్యలో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అంటే నిరీక్షణ మనం ఆయన సన్నిధిలో ప్రవేశించి మహిమపరచబడిన వారంగా ఉండగలిగినట్లుగాను, అలా మహిమపరచబడిన వారి యొక్క దానిలో మన యొక్క స్వాస్థ్యము, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యములో మనము కూడా దానిలో పాలు పొందగలిగేటట్లుగా చేయబడినటువంటి విధానం. ఇది మన యొక్క నిరీక్షణ, మనం పొందబోయేటువంటి స్వాస్థ్యం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే దినాలలో పరలోకములోను భూలోకములోను ఆయన రాజ్యం చేసేటప్పుడు దానిలో మనం కూడా పాలివారంగా చేయబడుట. దానికి ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు ముందుగా ప్రవేశించున్నాడు కనుక ఆ నిరీక్షణలో, అంటే మనకి ఇవ్వబడినటువంటి నిరీక్షణలో మనం కూడా ప్రవేశించుదామనేటువంటి ధైర్యాన్ని ఆయన ముందుగా ప్రవేశించడం ద్వారా మనకు కూడా ధైర్యం కలిగినట్లుగా చేయబడి ఉన్నాం. ఇప్పుడు అదే విషయాన్ని పౌలు ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చదివిన దాంట్లో కూడా చెప్తున్నాడు. 12వ వచనంలో, ఆయనందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉంది. కాబట్టి మనము మరి అధైర్యపడక విశ్వాసములో ఉండి ప్రభు మనకంటే ముందుగా ప్రవేశించున్నాడు కనుక ఆయనలో నిలిచున్నట్లయితే మనము కూడా పరిశుద్ధతలో పాలు పొంది నిర్దోషులుగా చేయబడి ఆ స్వాస్థ్యములో పాలు పొందగలిగినట్లుగా దేవుడు తన మహిమ కొరకు తన ప్రారంభించిన కార్యాన్ని మన అందరి ఎడల సంపూర్ణము చేయుటకు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. మరి ఈ విషయాన్ని మనం గ్రహించగలిగినప్పుడు మనకు భూలోకంలో ఈ ప్రాణ సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క ఆశలు, కోరికలు, వీటన్నిటినీ కూడా సిలువ వేటుకు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి దేవుని మనకు పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం చక్కగా గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ఈ విషయమైనటువంటి వివరణ మనందరం సరైన వివరణలోనికి రాగలుగుటకు దేవుని ఆత్మ మనందరిలో కూడా చక్కగా తేటగా దానిని తెలియపరుచున్నట్లుగా ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకముందన్న తండ్రి, మీరిచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మరి మీరు కోరిన విధంగా మేము ఆ పరలోక సంబంధమైన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని చక్కగా గుర్తెరిగి ఆ నిరీక్షణలో ప్రవేశించగలుగుటకు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిలిచుండి విశ్వాసంలో ముందుకు సాగుటకు మరి మాకంటే ముందుగా ఆయన ప్రవేశించుండగా మేము కూడా ప్రవేశించదమనే ధైర్యాన్ని కలిగియండి. ఈ జీవిత యాత్రలో మీకు ఇష్టకరంగా జీవించుటకు మా అందరికీ కృప చూపించండి. ఈ వాక్యమును మా కొరకై దీవించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.